నేను మీ మధు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో పుట్టి పెరిగింది ఆ అందాల తార. చిన్నప్పటి నుంచే చదువులో చురుకుగా ఉండడంతో తల్లిదండ్రులు ఉన్నత చదువులు చదివించారు. ఇదే క్రమంలో మహారాష్ట్రలోని అహ్మద్ నగర్‌లోని ప్రవర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో మెడిసిన్ కూడా పూర్తి చేసింది. అన్నట్లు ఈ నటి జాతీయ స్థాయి అథ్లెట్ కూడా. ఖోఖో, బ్యాడ్మింటన్ క్రీడల్లో బంగారు పతకాలు కూడా గెలుచుకుంది. అంతేకాదు క్లాసికల్ నృత్య కళాకారిణి కూడా. ఇక మెడిసిన్ పూర్తయ్యాక న్యూయార్క్ వెళ్ళి ఇక మాస్టర్స్ కూడా పూర్తి చేద్దాం అనుకుంది. అదే సమయంలో అనుకోకుండా ఛాన్స్ వచ్చింది, మూవీ ఛాన్స్. అయితే దీంతో మాస్టర్స్ అప్లికేషన్ కూడా చింపేసి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేసింది ఆ భామ. హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఇప్పుడు పలు టీవీ షోల్లోనూ సందడి చేస్తుంది. ఇటీవలే నాని నటించిన బ్లాక్ బస్టర్ మూవీ హిట్ 3 లోను ఇక ఎస్పీ వర్షగా ఓ కీలక పాత్ర పోషించి ప్రశంసలు అందుకుంది. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నామో అని. ఎస్, మీరు అనుకున్నది ఇది నిజమే. ఎస్, తను మరెవరో కాదు, కోమలి ప్రసాద్. తనతో పాటు సోషల్ మీడియాలోని యాక్టివ్ గా ఉండే కోమలి ప్రసాద్ లేటెస్ట్ గా తన ఇన్స్టాగ్రామ్ లో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. వైట్ కోట్ ధరించి డెంటిస్ట్ గా మారినట్లు ఫోటోలు షేర్ చేస్తూ అందరూ స్వచ్ఛమైన స్మైల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి అంటూ త్వరలోనే డాక్టర్ కోమలి ప్రసాద్ రాబోతున్నా అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక కోమలి ప్రసాద్ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ పోస్ట్ ద్వారా డెంటిస్ట్ గా ప్రాక్టీస్ మొదలు పెట్టినట్లు కోమలి ప్రసాద్ స్పష్టం చేసింది. 2016లో సీతాదేవిలో ఎంట్రీ ఇచ్చింది కోమలి ప్రసాద్. ఆ తర్వాత నెపోలియన్, అనుకున్నది ఒకటి అయినది మరొకటి, రౌడీ బాయ్స్, ఇక సెబాస్టియన్ పీసీ 524, హిట్ 2, హిట్ 3 తదితర హిట్లలో కూడా నటించి మెప్పించింది ఆ భామ. కొన్ని తమిళ సినిమాల్లోనూ తలుక్కుమంది ఈ భామ. అయితే ఇప్పుడు డాక్టర్ అయిపోతుందని, డెంటిస్ట్ అవబోతుందని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా అయితే తెలియబోతుంది. అయితే ఇప్పుడు తన డాక్టర్ అయితే ఇక్కడ ఆర్టిస్ట్ గా బై బై చెప్పినట్టేనా, ఇక డాక్టర్ గా తను దూసుకుపోవడమేనా? మరి మీకేమనిపిస్తుంది? తిను ఇంకా యాక్టింగ్ కి బై బై చెప్పినట్టేనా? తిను డాక్టర్ అయితే బెటర్ అంటారా, యాక్టర్ అయితే బెటర్ అంటారా? మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.